హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు బోండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేయడం వలన ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఈజీగా చేసుకోవచ్చు. మంచి రుచిగా తినడానికి పల్లీ చట్నీ కూడా చూపించబోతున్నాను. ఈ చట్నీ బోండాల్లోకి, పునుగుల్లోకి, గారెల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బోండాలు వేడివేడిగా తినాలి అంటే ముందు చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లేమ్ లోలో పెట్టి ఫ్రై చేయటం వలన పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి మనం చేసుకునే చట్నీ టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం తక్కువగా తీసుకున్నాను. మేము కారం తక్కువగా తింటాం కాబట్టి. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు, అర టీ గ్లాసు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ చట్నీని గిన్నెలోకి వేసుకొని ముందుగా తయారు చేసుకున్న తాలింపు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మిగిలిపోయిన ఇడ్లీ పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ పిండిలో 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న అన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా జారుగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా మీకు జారుగా అనిపిస్తే ఇంకొంచెం మైదా పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వంట సోడా వేసి కలపడం వలన బోండాలు గట్టిగా కాకుండా స్పాంజీగా వస్తాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కలుపుకున్న పిండిని బోండాల్లా వేసుకోవాలి. బోండాలు మరీ ఎక్కువగా వేసుకోకుండా ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బోండా పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ బోండాలు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీతో రావాలి అంటే ఇలా బోండాలు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఈ బోండాలు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా క్రిస్పీతో బోండాలు చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండిని కూడా బోండాల్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మనం ఇంట్లో మిగిలిపోయిన పిండితో చాలా సింపుల్గా బోండాలు వేసుకొని వేడివేడిగా తినేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. కమ్మని చట్నీని, కరకరలాడే బోండాలని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.